వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సినీ పరిశ్రమకు చెందిన వారిని ఏ మేరకు గౌరవించారో తెలుపుతూ ఈ సమావేశానికి బాలకృష్ణను కూడా ఆహ్వానించలేదని ప్రస్తావించారు. కామినేని శ్రీనివాసరావు చేసిన ఈ వ్యాఖ్యలు అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణల మధ్య కాకని రేకెత్తించింది. గురువారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ 2022వ సంవత్సరంలో సినిమా టికెట్ల పెంపు విషయంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు చిరంజీవి సమక్షంలో సినీ బృందం అపాయింట్మెంట్ కోరగా కేవలం 5 మంది రావాలని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సినీ ప్రముఖులతో కలిసి చిరంజీవి ఇతర సినీ ప్రముఖులు జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు తాడేపల్లి వెళ్ళగా వారి వాహనాన్ని బయట నిలిపి వేశారని, వారు వాహనం దిగి నడుచుకుంటూ లోపలికి వెళ్లారన్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కలిసేందుకు కుదరదు, మళ్లీ రావాలని తెలిపారన్నారు. దీంతో చిరంజీవి స్పందించి కొంత గట్టిగా తమకు అపాయింట్మెంట్ ఇచ్చి ఇప్పుడు కుదరదు అంటే ఎలా అంటూ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా మాట్లాడమని కోరడంతో వైఎస్ జగన్ క్రిందకి వచ్చి మాట్లాడారన్నారు. ఈ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చిత్ర ప్రముఖులకు అవమానం జరిగిందని సమాజానికి చెప్పే ప్రయత్నం కామినేని శ్రీనివాసరావు చేశారు. ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలి అంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటాను కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? వాళ్ళు బతుకు వాళ్ళు ఎవరు సంబంధం లేకుండా ఉన్నారు. అలా చేసి అయితే కామినేని వ్యాఖ్యలతో విభేదించిన బాలకృష్ణ ఈ విషయంలో తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. చిరంజీవి గట్టిగా మంత్రిని అడగడంతోనే జగన్ దిగి వచ్చారనేది శుద్ధ అబద్ధమన్నారు. ఎవరు ఎవరిని గట్టిగా అడగలేదన్నారు. కూటమి ప్రభుత్వం కూడా ఎఫ్డీసీ సమావేశంలో తన పేరును 9వ స్థానంలో పెట్టిందని, ఈ విషయాన్ని మంత్రి దుర్గేష్తో ఆనాడు మాట్లాడానని చెప్పారు. ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి పేరును కూడా అడిగాను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. గౌరవనీయ
బాలయ్య ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో అసెంబ్లీలో తన పేరు ప్రస్తావించిన కారణంగా విదేశాల్లో ఉన్న తాను ఒక ప్రకటన విడుదల చేస్తున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు. చిరంజీవి విడుదల చేసిన ప్రకటన సారాంశం ఏమిటంటే, సెప్టెంబర్ 25న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాసరావు మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు బాలకృష్ణ మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ చెప్పినట్లు ఆయనంత గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవనన్నాడట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్, శ్రీనివాస్, మహేష్, ఎన్టీ రామారావు, డివివి దానయ్య, మైత్రి మూవీస్ వారు ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రముఖులు ఉన్నారు. వారి సూచనల మేరకు నేను అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాను. టికెట్ల ధరల విషయంలో మంత్రి గారితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత ఒకరోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో 1-to-1 కలుస్తారని చెప్పారు. లంచ్కి రావాలని చెప్పారంటూ డేట్ చెప్పారు. ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్లాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి పేర్ని నాని నాకు ఫోన్ చేసి కోవిడ్ 2వ దశ కొనసాగుతున్నందున 5గురు మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు. అప్పుడు నేను ఓ 10 మంది వస్తామని చెబితే సరే అన్నారు. డేట్ కూడా ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జెమినీ కిరణ్ గారిని వెళ్లి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన 3 సార్లు ప్రయత్నించిన బాలకృష్ణ గారిని కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా మరికొంతమంది వెళ్లి ముఖ్యమంత్రి గారిని కలిశాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడ ఉన్న వారందరూ సాక్ష్యమే. నేను ఈ రకమైన చొరవ తీసుకోవడం వల్లే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదల అంగీకరించింది. ఈ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్లే మీ వీరసింహారెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది. తద్వారా ఎటు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణితోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నానని చిరంజీవి నాడు ఏం జరిగిందో వివరించారు. గౌరవం ఇచ్చిపుచ్చుకుంటారని పేర్కొనడం ద్వారా వైఎస్ జగన్ అవమానించలేదని చిరంజీవి స్పష్టం చేసినట్లయితే, అంతేకాదు నాడు వైఎస్ జగన్ తో తన ఆధ్వర్యంలో జరిపిన చర్చల ఫలితంగానే మా సినిమా టికెట్ల ధరలు పెరిగాయని చిరంజీవి గుర్తు చేయడం విశేషం. ఏదేమైనా చిరంజీవిపై బాలయ్య అక్కస్తో ఉన్నారని చర్చ సాగుతోంది. అంతేకాగా జగన్ను సైకోగాడు అని సంబోధించడం పట్ల వైసీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు.